పాకిస్తాన్లో మత చిచ్చు రాజుకుంది. అది హిందువులకి ముస్లింలకో లేకపోతే క్రైస్తవులకు అక్కడ మైనారిటీలకు వీళ్ళకి కాదు. ముస్లిం సామాజిక వర్గంలోనే ఉన్నటువంటి ఒక వర్గానికి మెయిన్ వర్గానికి మధ్యన సంఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి బంగ్లాదేశ్ని ఆదర్శంగా తీసుకుని సుప్రీంకోర్టుని చుట్టుముట్టినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఏంటంటే సుప్రీంకోర్టుని న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాజీనామా చేయమంటూ సుప్రీంకోర్టుని ముట్టడించినటువంటి వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఏంటంటే ముస్లిం సామాజిక వర్గంలోనే ఉన్నటువంటి అహ్మదీయ ముస్లిం ఒక అతన్ని మీదన ఏదైతే మతద్రోహం కేసు పెట్టారు, అతను దేవుడిని దూషించాడు అన్నటువంటి కేసు పెట్టారు. ఆ కేసుని అతని మీద పెట్టినటువంటి కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అతను రైట్ టు రిలీజియన్, అతను మత స్వేచ్ఛ హక్కును వినియోగించుకున్నాడు, అతనేమి దూషించలేదు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే దీనికి ఆగ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇతర ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆవరణలోకి చొచ్చుకుపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి డిమాండ్ చేస్తున్నారు చీఫ్ జస్టిస్ రిజిగ్నేషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ఆల్రెడీ దాని మీద హత్య చేస్తామన్న బెదిరింపులు, చంపేస్తామన్నటువంటి బెదిరింపులు అయిపోయినాయి. గత ఫిబ్రవరి నుంచి ఇది జరుగుతోంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కూడా ఇప్పుడు ఏకంగా ఆ విషయం మీద పతాక స్థాయికి చేరింది. ఆయన చేసిన తప్పల్లా హీ హ్యాడ్ ఆర్డర్డ్ ద రిలీజ్ ఆఫ్ అహ్మదీయా మ్యాన్ బుక్డ్ ఫర్ బ్లాస్ఫేమీ సేయింగ్ హీ హ్యాజ్ రైట్ టు రిలీజన్. ఇప్పుడు మా బ్రీచ్ ఇస్లామాబాద్స్ హైలీ సెక్యూర్డ్ రెడ్ జోన్ స్టామింగ్ ద సుప్రీంకోర్టు ఎంట్రన్స్ గేట్స్. ఇది సుప్రీంకోర్టు ఎంట్రన్స్ గేట్లన్నింటినీ క్లోజ్ చేసేశారు. ప్రధాన న్యాయమూర్తి రిజైన్ చేస్తే కానీ వదిలిపెట్టమంటున్నారు, లేకపోతే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఇట్లాగే చేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తితో రాజీనామా చేయించారు. అట్లాంటి పరిస్థితి వస్తుందా మరి కాసేపట్లో చూడాల్సి ఉంది.